హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా మొత్తం ఒకటే టాపిక్ నడుస్తుంది. దిల్ రాజు ఇరుముడు మూవీని తొక్కేస్తున్నాడా అని ఎస్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ రవితేజ ఫ్యాన్స్ అదే చెప్తున్నారు, ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు. దిల్ రాజు కావాలని ఇరుముడు మూవీని తొక్కేస్తున్నాడంట. అండ్ ఇక్కడ ఇరుముడు మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. బట్ మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అది దిల్ రాజు మూవీ కానీ ఇంకొకరు మూవీ కానీ. ఇప్పుడు ఇరుముడు మూవీ హిట్ అయింది అని చెప్పేసి ఇంకొక సినిమా రిలీజ్ కాకుండా ఉండదు కదా. ఈవెన్ వాళ్ళు కూడా బడ్జెట్ పెట్టి తీసుంటారు కదా. మరి ఆ ఒక చిన్న రియాలిటీ మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? దిల్ రాజు కావాలని తొక్కేస్తున్నాడని. ఇక్కడ ఎవరిని తొక్కడాలు ఉండవు. ఎవరు దమ్ముంటే వాళ్ళు సస్టైన్ అవుతారు. ఈ విషయాలని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియోని లైక్ చేసి అలా మ్యాటర్ ఏంటంటే మొన్న ఫ్రైడే రోజు రిలీజ్ అయింది కదా ఇరుముడు మూవీ, బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా బడ్జెటే దాదాపు 40 కోట్లు అంట. బట్ ఇప్పటికే 80 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఈవెన్ అది కూడా 4 days లా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్. అది రవితేజ కెరీర్ లో కానీ అలాగే మైత్రి మూవీస్ కెరీర్ లో కానీ ఈవెన్ TFI తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఇది ఎప్పుడు జరగలేదంట. ఇంత ఫాస్ట్ గా ఇంత కలెక్షన్ చేయడము అది మేజర్ రీజన్ అయితే డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హీరో రవితేజ గారి యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఆ ఇన్నోసెంట్ ఫేస్ కానీ, అండ్ అలాగే స్టోరీలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో ఫాదర్ డాటర్ ఎమోషన్ అనేది అందరికి బాగా కనెక్ట్ అయింది. అండ్ దీనికి తోడు అయ్యప్ప స్వామి కూడా తోడైంది వాళ్ళకి. ఇంకా సో దానికి తిరుగు లేకుండా పోతుంది. బట్ నిన్న నుంచి ఆ సినిమా యూనిట్ మొత్తం అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రవితేజ హ్యాపీగా ఉన్నాడు, మైత్రి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ నిన్న నుంచి సోషల్ మీడియాలో ఇంకొక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఏం న్యూస్ అంటే దిల్ రాజు ఇరుముడు మూవీని కావాలని తొక్కేస్తున్నాడంట. ఇంకా మీమ్స్ అయితే స్టార్ట్ అయినాయి. బట్ ఈ రోజు నైట్ కో ఇంకా రేపు పొద్దుడుకో ఇంకా బీభత్సంగా మీమ్స్ చేస్తారు. అదన్నీ కావాలని చేస్తున్న పేడ్ మీమ్స్ అవి అర్థమవుతున్నాయి. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఎవరిని తొక్కలేడు. నీ సినిమాలో దమ్ముంటే దాన్ని ఎవడు ఆపలేడు. ఇదైతే నిజం. బట్ గతంలో చూసుకుంటే ఇలా కాంపిటీషన్ లో చాలా సినిమా రిలీజ్ అయినాయి. ఈవెన్ ఇండస్ట్రీ హిట్ అయిన వర్షం మూవీ అప్పుడు కూడా చిరంజీవి గారిది బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది. ఆ రెండు యావరేజ్ గానే వర్షం మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. బట్ దాన్ని ఎవడు ఆపలేడు. సినిమాల కంటెంట్ ఉంటే ఎవడు ఆపలేడు. అండ్ రేపు వెనస్డే రోజు అయితే టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుంది. దిల్ రాజు టాక్సిక్ మూవీని ఓల్ తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి 120 కోట్లకైతే కొనుక్కున్నంట రేట్ కి. సో ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా రిలీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పేసి ఇంకొక సినిమా రిలీజ్ కాకుండా అయితే ఉండదు. బ్లాక్ బస్టర్ అయినా రిలీజ్ అవుతుంది, కాకపోయినా అవుతుంది. ఆ సినిమాలో నిజంగా కంటెంట్ బాగుంటే ఇరుముడికి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇరుముడి రిలీజ్ అయ్యి ఇప్పటికి 4 days అయింది. వాళ్ళు పెట్టిన 40 కోట్లకు దాదాపు 80 కోట్లు 100 కోట్లకు వచ్చింది. ఇప్పుడు అదేం లాస్ట్ వెంచర్ కాదు, ఇప్పుడు అది ప్రాఫిట్ వెంచరే. సో సినిమా ఆడుతుంది కాబట్టి ఇంకెవరు రాకూడదు, ఇంకా వేరే సినిమా రిలీజ్ చేయకూడదు అనేది అయితే రాంగ్. అది ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి బడ్జెట్ వాళ్ళది. ఇప్పుడు ఇరుముడికి ఎంతమంది వర్క్ చేశారో టాక్సిక్ మూవీకి కూడా అంతమంది వర్క్ చేశారు. అక్కడ లైట్ బాయ్స్ ఉంటారు, ఇక్కడ లైట్ బాయ్స్ ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వీళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. బట్ మైత్రికి SVCకి అయితే కొంచెం రైవల్టీ అవుతుంది, అదైతే కన్ఫర్మ్. బట్ ఆ రైవల్టీ అనేది వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా ఒక రియాలిటీకి ఆలోచిస్తే ఇప్పుడు ఇరుముడికి అయితే ఎలాగైతే టెక్నీషియన్స్ పనిచేసారు, టాక్సిక్ కూడా అలాగే ఉంటుందా? ఏమో ఇప్పుడు డైరెక్టర్ కూడా 2-3 years దాని మీద ఎఫోర్ట్ పెట్టుంటారు కదా, రిలీజ్ కాకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా ఎఫెక్టే కదా. ఏదో ఇంటెన్షనల్ గా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు తొక్కనికి రావట్లేదు భయ్య. అందరూ గ్యాంబ్లింగ్ లాంటి గేమ్ ఆడుతున్నారు భయ్య. ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి డబ్బులు పోతాయి. తేజ ఏమి ఇన్నోసెంట్ కాదు, మైత్రి వాళ్ళు ఇన్నోసెంట్ కాదు, దిల్ రాజు ఇన్నోసెంట్ కాదు. వాళ్ళందరూ కలిసి గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. ఏం గ్యాంబ్లింగ్? సినిమా అన్న గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. ఒకసారి హిట్ అయితే డబ్బులు వస్తాయి, ఒకసారి హిట్ కాకపోతే డబ్బులు రావు. అంతే సింపుల్ రియాలిటీ. ఇప్పుడు ఒకవేళ టాక్సిక్ లా దమ్ ఉందనుకో ఆడుతుంది. నిజంగా టాక్సిక్ లా దమ్మే లేదనుకో నెక్స్ట్ డే ఆ థియేటర్ ఓనర్స్ ఆ సినిమాని తీసేసి మళ్ళీ ఇరుముడు వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఊపులో ఉన్న సినిమా కదా, కలెక్షన్లు వస్తాయి కదా. థియేటర్ రోడ్కి 10 సినిమాలు తీస్తే అందులో ఒకటి ఆడుతుంది. సో వానికి ఏ సినిమాకి ఎక్కువ బడ్జెట్ వస్తే ఆ సినిమా వేసుకుంటాడు. వానికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ టాక్సిక్ బాగాలేదనుకో వాడు ఏడిచినా కూడా కనీసం కరెంట్ బిల్ కూడా వెళ్ళదు ఆ థియేటర్ కి, పబ్లిక్ ఎవరు పోకపోతే. బట్ ఇదైతే మనం కొంచెం రియాలిటీలో చూడాలి. ఎందుకంటే ఇటువంటి క్యాంపెయిన్ గతంలో కూడా జరిగింది. ఈవెన్ మొన్న 3-4 days చూసుకుంటే మెగాస్టార్ ని బాస్ తొక్కేశాడు అని చెప్పేసి అదొక కాంట్రవర్సీ. ఇది ఇంటెన్షనల్ గా చేసింది. అంతకు వరుణ్ మూవీలో ఒక సీన్ NTR గారు ఒక సీన్ పెట్టి దాన్ని కూడా బాగా ట్రోల్ చేయించారు. సో ఇది కూడా క్యాంపెయిన్ పేడే. ఈవెన్ 2 years బ్యాక్ రిలీజ్ అయిన హనుమాన్ మూవీ అప్పుడు కూడా ఇదే కాంట్రవర్సీ జరిగింది. గుంటూరు కారానికి హనుమాన్కి థియేటర్లు ఇవ్వట్లేదు అని. అట్లా ఏ ఉండదు భయ్య. ఎక్కడం అనేది ఏం ఉండదు. ఎవరి బిజినెస్ వాళ్ళది. మైత్రోల బిజినెస్ మైత్రోల్ది. మైత్రోలు కూడా ఇంతకుముందు డబ్బింగ్ సినిమాలు మస్తు కొనుక్కొచ్చారు. వాళ్ళకేం కొత్త ఏం కాదు. తమిళ నుంచి మలయాళం నుంచి డబ్బింగ్ సినిమాలు కొనుక్కొచ్చి రిలీజ్ చేసుకోరు. దిల్ రాజు మస్తు కొనుక్కొచ్చారు, అందరూ కొనుక్కొస్తారు భయ్య. డబ్బింగ్ సినిమాల బిజినెస్ అనేది చాలా చీప్ అండ్ బెస్ట్. ఇంకా ఇప్పుడు టాక్సిక్ అంటే 120 కోట్లు కానీ ఒక్కొక్కసారి 5 కోట్లు 4 కోట్లు బిచ్చగాడైతే 50 లక్షల కింద తెచ్చుకున్నారంట. 50 లక్షలకు 50 కోట్లు కలెక్ట్ చేసింది. సో డబ్బింగ్ సినిమాలు వేసుడు ఇదేం కొత్త కాదు. దాని టైం అప్పుడు వేరే తెలుగు సినిమాలు కూడా వస్తాయి. వాటికి ఎన్ని థియేటర్లు ఇవ్వాలో అన్ని థియేటర్లు ఇస్తారు. కొంతమంది హట్ అవుతారు, కొంతమంది బెనిఫిట్ జరుగుతుంది. ఇదంతా కామన్. TFL ఎంత కామన్. దీనికోసం మనం బట్టలు దించుకోవడం, మన మీద ఊహించుకోవడం, రవితేజ కదా అన్యాయం జరిగిపోయిందని ఇక్కడ ఎవరికి ఎవడు అన్యాయం చేయడం భయ్య. ఈవెన్ క్రాక్ అప్పుడు కూడా అన్యాయం జరిగిందన్నారు. యాక్చువల్గా క్రాక్ అప్పుడు మిస్టేక్ ఎవరిదంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ది.
ఠాగూర్ మదే అనే వ్యక్తి ఇంకొక పర్సన్ కి డబ్బులు ఇవ్వాలంట. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా రోజుల తర్వాత ఈయన క్రాక్ అనే సినిమా తీస్తే దాన్ని కోర్టులో కేసేసి ఆపిరు. వాళ్ళకి కోపం రవితేజ మీద కాదు, ఠాగూర్ మధు మీద. ఇక్కడ ఏంటంటే భయ్య, ఇక్కడ ఫ్రెండ్ గిండు అవన్నీ ఏమి ఉండవు భయ్య. అందరికీ డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఖచ్చితంగా ఎవడు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒకటి మంచి ఒకటి చెడు అనేది ఏం ఉండదు. సో మనం సోషల్ మీడియాలో మనం క్రియేట్ చేసుకుంటాం. అట్లా ఇరుముడిని దొక్కేస్తారు అంటే ఇంకేం దొక్కేస్తారు భయ్య. ఆల్రెడీ 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రోజుతో కలిపి నాకు తెలిసి 100 కోట్లు దాటి ఉంటుంది. థియేటర్లో సగం అటువైనా కూడా సినిమా బాగుంటేనేమో ఈ 100 కోట్లు ఇంకో 10-15 కోట్లు కలెక్ట్ చేస్తుంది. దీని టైం బాగుండి ఆ సినిమా సరిగా లేదనుకో మళ్ళీ థియేటర్లో మొత్తం ఇరుముడే చేస్తారు. ఈ 100-200 వస్తుంది. సో ఇదైతే నా ఒపీనియన్. నాకైతే ఇట్లా అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.